వెల్కమ్ టు ఆస్పెక్టర్. ఫర్ ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటన్నింటికి మ్యాక్సిమం ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఈ వీక్, మేబీ కొన్ని మిస్ అవ్వచ్చు, దానికైతే నన్ను క్షమించండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, బెట్టెం సిద్ధు అడుగుతున్నారు, ప్రజెంట్ OnePlus 12 మొబైల్ అండర్ 46,000లో తీసుకోవచ్చా, లేదా ఆ ప్రైస్ రేంజ్లో OnePlus 12ని మించిన మొబైల్ ఏదైనా ఉందా అని అయితే అడుగుతున్నారు. సో OnePlus 12 ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి మొబైల్. అది కాకుండా అంటే మీకు iQOO 12 ఉంది. ఇన్ కేస్ మీకు బ్రాండ్ ప్రయారిటీ లేకపోతే 50-55 వేల్లో మీకు వివో X200 వస్తుంది అండ్ ఒప్పో Find X8 వస్తుంది. సో మీడియాటెక్ చిప్ సెట్ అని తక్కువ అంచనా వేయకండి. డైమెన్సిటీ 9000 సిరీస్ చిప్ సెట్ ఏదైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. కెమెరాస్ కూడా ఈ రెండు మొబైల్స్లో ఎక్సలెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు కావాలంటే అవి కూడా మీకు ఆప్షన్గా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ రాజేష్ మధ్యలో చెప్తున్నారు, లవ్ ఫ్రమ్ విజయనగరం అన్నయ్య అని. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ నెక్స్ట్ గేమింగ్ స్టార్ బాలు అడుగుతున్నారు, మై హ్యాండ్స్ స్వెట్ ఎ లాట్ వెన్ ఐ యూజ్ మై ఫోన్, ప్లీజ్ సజెస్ట్ ఎ బెస్ట్ మొబైల్ అండర్ 30,000 to 40,000. OnePlus has Aqua Touch but no IP rating. Realme says it has splash resistant but I am not sure. Some phones have IP68 or 69. Can I use them with sweaty hands? Will they work well? My old Vivo phone doesn't work properly when my hands are sweat or wet. ఈ వెట్ టచ్, ఆక్వా టచ్ ఫీచర్ ఉంటాయి కదా, ఆ మొబైల్ తీసుకోండి. సో IP68, 69 రేటింగ్ ఉంటే మీకు ఈ వెట్ టచ్, ఆక్వా టచ్ అంటే తడిగా స్వెట్టీగా ఉన్నప్పుడు టచ్ అయితే పని చేయదు. సో IP68, 69 రేటింగ్ ఏంటంటే డస్ట్ అండ్ వాటర్ని కొంతవరకు రెసిస్ట్ చేసుకుంటుంది, బట్ దాని మెయిన్ మనకి డిస్ప్లే తడి చేతులతో వర్క్ అవుతుందని కాదు. సో మీరు ఏ మొబైల్ కొన్నా ఆక్వా టచ్ ఆర్ వెట్ టచ్ ఉన్న మొబైల్ని అయితే ప్రిఫర్ చేయండి. సో మీరు అన్నట్టు OnePlusలో ఆక్వా టచ్ ఉంది, అదైతే మీకు సరిపోతుంది. అండ్ రౌడీ ప్రశాంత్ అడుగుతున్నారు, వివో X300 FE లాంచ్, నో ఐడియా బ్రో, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య అద్దంకి అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 65,000. సో ఒప్పో Find X8, వివో X200 అండ్ ఇన్ కేస్ ఏదైనా ప్రో వేరియంట్ వస్తే ఈ రెండిట్లో దాన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాపిల్లో కావాలనుకుంటే iPhone 16 అండ్ శాంసంగ్లో కావాలనుకుంటే శాంసంగ్ S25+. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రణీత్ అడుగుతున్నారు, బ్రో మ్యాక్ మినీ M4 అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M4 బిగ్ బిలియన్ డేస్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్లో ప్రైస్ ఎంతకి రావచ్చు? ఆల్రెడీ మ్యాక్బుక్ ఎయిర్ M4 80,000 అయితే వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 1,000-2,000 అటు ఇటుగా. సో అప్పటి వరకు ఇంకో 5,000 లేదా కొంచెం ఎక్కువ కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మినీ M4 మాత్రం ఆల్రెడీ 49,000-50,000కి వస్తుంది, అండ్ అప్పటి వరకు ఇంకొక 2,000-3,000 అయితే తగ్గచ్చు, అంతకు మించి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వన్ హ్యాండ్ గేమర్ అడుగుతున్నారు, బ్రో యూట్యూబ్ వీడియో కోసం మంచి మొబైల్ చెప్పు బ్రో, 50,000 బడ్జెట్ బెస్ట్ వన్ ఉండాలి అంటున్నారు. సో 50,000లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో ఉన్న iQOO 13కి అయితే వెళ్ళండి, లేదంటే మీరు OnePlus 13కి కూడా వెళ్ళచ్చు, కొంచెం ఎక్కువ రేట్ పడవచ్చు. అండ్ నెక్స్ట్ సాయి కిరణ్ అన్న, యూట్యూబ్ వీడియోకి ఐఫోన్ లేదా Insta360 ఆర్ X5 కెమెరా ఏది తీసుకోవాలి అన్న? సో యూట్యూబ్ వీడియోకి మీరు డిఫరెంట్ సినారియోస్లో చేస్తారు, అన్నీ అవుట్డోర్లోనే చేయరు కాబట్టి బెటర్ ఐఫోన్, అన్ని రకాలుగా అయితే మీకు యూజ్ అవుతుంది. అదర్వైజ్ మీ కంటెంట్ ఏ టైపో నాకు తెలిస్తే ఇంకా నేను క్లియర్గా సజెస్ట్ చేసేవాడిని. నెక్స్ట్ పాండ్ అడుగుతున్నారు, iPhone 15, 16 ప్రైసెస్ BBD సేల్స్లో ఎలా ఉండొచ్చు? డిఫరెన్స్ ఎక్కువ ఉంటే 15ని కన్సిడర్ చేయొచ్చా? iPhone 15పై బిగ్ బిలియన్ డేస్ టైంకి పెద్ద ఆఫర్ ఉండదు. సో ఇన్ కేస్ సేల్లో ఉన్న ఆఫర్ ఉన్న 16కి 15కి 5,000 కంటే ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. అండ్ మరీ 10,000 ఉంటే సరే 15కి వెళ్ళే ఆలోచన చేయొచ్చు, బట్ నా సజెషన్ 10,000 ఉన్నా కానీ iPhone 16కి వెళ్ళండి. ఇంకా మోర్ దెన్ 10,000 డిఫరెన్స్ ఉంటే 15కి వెళ్ళచ్చు. అండ్ వంశీ అఫీషియల్, నథింగ్ ఫోన్ 1 2025లో తీసుకోవచ్చా? లేదు, తీసుకోరాదు, అసలు అది సేల్లో ఉండదు, స్టాక్లో కూడా ఉండదు, డిస్కంటిన్యూ అయిపోయింది, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వేణుకుమార్ అడుగుతున్నారు, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వర్సెస్ S25 అల్ట్రా ఏది కొనుక్కోవచ్చు BBD అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్లో?
సో ఆఫర్స్లో వచ్చే ప్రైసెస్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే S24 అల్ట్రా మీకు సో 65, 70 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. ఆల్రెడీ 75,000కి వచ్చింది. అండ్ S25 అల్ట్రా నియర్లీ 95 ఆ రేంజ్కి అయితే ఉండొచ్చు. రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ మోర్ దెన్ 25,000 ఉంటే S24 అల్ట్రాకి వెళ్ళండి. లేదు ప్రైస్ డిఫరెన్స్ ఆఫ్ 15,000 అలా ఉండి, లేదు ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా మీరు అఫోర్డ్ చేయగలము అనుకుంటే S25 అల్ట్రాకి వెళ్ళండి. బట్ 70,000కి దగ్గర ప్రైస్లో S24 అల్ట్రా చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్. అండ్ నెక్స్ట్ చంద్ర వైబ్స్ అడుగుతున్నారు, 2025లో ఒక యూట్యూబర్ వీడియో రికార్డ్ కోసం ఒక 3 మొబైల్స్ బెస్ట్ చెప్పు అన్న 1,00,000 లోపు. వీడియో రికార్డింగ్ కోసం అడిగారు కాబట్టి iPhone 16 Pro నెంబర్ 1 చాయిస్. అది కాకుండా అంటే వీడియో రికార్డింగ్ Vivo X200 Proలో బాగానే ఉంది. అండ్ అది కాదు అనుకుంటే Samsung S25 అల్ట్రా. ప్రయారిటీస్ అయితే వీడియో కోసం టాప్ టు బాటమ్ అయితే నేను లిస్ట్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ప్రయారిటీ 16 Pro. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బెంజారపు స్వామిరెడ్డి, బ్రో 40,000లో మంచి మొబైల్ చెప్పండి, అందులో ఫొటోస్ వీడియోస్ కోసం కెమెరాస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అలాగే బ్యాటరీ బ్యాకప్ మరియు డిస్ప్లే కూడా బాగుండాలి. రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, 40,000లో నీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే మొబైల్ లిస్ట్ అంతా అందులో ఉంది. ఒకసారి డీటెయిల్గా చెక్ చేయి, నీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ రవితేజ, మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్తో మొబైల్ బిల్డ్ చేసుకోవచ్చా? మనమే తయారు చేసుకోవాలి కంపెనీ పెట్టి, మామూలుగా అయితే అది సాధ్యం కాదు. ఏ బ్రాండ్ అలాంటి అవకాశం మనకైతే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకట సతీష్ అడుగుతున్నారు, హాయ్ సార్ నమస్తే, OnePlus Nord 4 మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చా? కెమెరా కోసం అయితే వద్దు, కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది ఆ మొబైల్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్లేష్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, చాలా కంపెనీస్ మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి కదా, ఒకవేళ ఆ మొబైల్ సేల్స్ బాగా జరగకపోతే ఆ మొబైల్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? సో మామూలుగా అయితే స్టాక్ ఉంటే ఆఫర్స్ ఇచ్చి క్లియర్ చేసుకుంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది. సేల్స్ని బట్టి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, అక్కడికే ఆపి ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే కొత్తగా లాంచ్ అయిన మొబైల్, సపోజ్ నథింగ్ ఫోన్ 3A ఉంది, వాళ్ళు ఒక 1000 ఫోన్లు ఫస్టే మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఫస్ట్ ఒక 100 అమ్ముడుపోయాయి. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తారు ప్రైస్ దించకుండా. సో ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు వెయిట్ చేసి ఇక తర్వాత ఏదో ఒక ఆఫర్స్లో ఈ మిగిలిన 900 ఫోన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక మంచి ఆఫర్ పెట్టి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. స్టాక్ క్లియర్ అయ్యేదాకా ఆఫర్స్ ఒకదానికి మించి ఒకటి ఇచ్చి మొత్తం మీద స్టాక్స్ని క్లియర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సోమా అనుశంకర్, రెడ్మీ ఎందుకన్నా ఓవర్ ప్రైసింగ్ పెట్టి మార్కెట్లో గ్రిప్ పోగొట్టుకుంటుంది? ఎస్, వాళ్ళు ఆఫ్లైన్లో ట్రై చేశారు, బట్ ఆఫ్లైన్లో కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. మళ్ళీ మేము కమ్బ్యాక్ ఇస్తామని అయితే అంటున్నారు ట్విట్టర్లో. సో చూడాలి ఏం చేస్తారు. జీవి కిషోర్, బ్రో అండర్ 30,000లో మంచి మొబైల్స్ సజెస్ట్ చేయి బ్రో. ఆల్రెడీ రీసెంట్గా మన ఛానల్లో వీడియో వచ్చింది, ఒకసారి చూడు, నీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కెమెరా కోసం ఏది కొనాలి, గేమింగ్ కోసం ఏది కొనాలి, ఆల్రౌండర్ ఏది కొనాలి, పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది, ఒకసారి చూడండి. అండ్ రాజేంద్ర పిట్టల్, Vivo T4 అల్ట్రా వర్సెస్ OnePlus Nord 5, గేమ్స్ అండ్ కెమెరా బాగుండాలి, బెస్ట్ వర్తీ మనీ మొబైల్, గేమ్స్ కెమెరా రెండు బాగుండాలన్నారు. OnePlus Nord 5 అయితే మీకు కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అఫ్కోర్స్ T4 అల్ట్రాలో కూడా బాగుంటుంది, బట్ కెమెరాస్ మాత్రం T4 అల్ట్రా ఎడ్జ్ తీసుకుంటుంది. సో రెండిట్లో బ్యాలెన్స్డ్ ఆప్షన్గా నేనైతే Vivo T4 అల్ట్రా చూజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చంద్ర వైబ్స్, హాయ్ అన్న, ఐ వాంట్ టు బై ఏ మొబైల్ ఫర్ యూట్యూబ్ ఆన్ బిగ్ బిలియన్ డేస్, iPhone 16 వర్సెస్ Samsung S24 అల్ట్రా, విచ్ ఆఫ్ దీస్ 2 ఈజ్ బెస్ట్ ఫోన్ ఫర్ వీడియో రికార్డింగ్? మెయిన్ సెన్సార్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం, ఎందుకంటే ఐఫోన్లో టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి, సో iPhone 16 మెయిన్ సెన్సార్ వీడియో రికార్డింగ్ బాగుంటుంది. బట్ S24 అల్ట్రాలో మనకి డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో మనకి టెలిఫోటో లెన్స్ 5x లెన్స్ కూడా ఉంది కాబట్టి అది మీకు ఒక ఎడ్జ్, ఒకవేళ జూమ్ చేసి వీడియో తీసుకుంటే, బట్ అది చాలామంది వాడరు యూట్యూబ్ వీడియోస్ కోసం. సో ఓవరాల్గా మెయిన్ సెన్సార్ వీడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం iPhone 16 బెటర్గా ఉంటుంది. అండ్ బాజీ SD, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆర్ BBD సేల్స్ ఏ మంత్లో ఉంటాయి, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్? సో సెప్టెంబర్ లాస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వెరీ రేర్గా అక్టోబర్కి షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ అన్న, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, థ్యాంక్ యూ బ్రో. ఐ హ్యావ్ డౌట్, నాకు కెమెరా మెయిన్ ప్రయారిటీ OnePlus Nord 5 వర్సెస్ OnePlus 13R, రెండిట్లో
దేంట్లో కెమెరా బాగుంటుంది? రెండు బాగుంటాయి, బట్ 13R మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.